వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో అంతుచిక్కని సమీకరణాలు. తెర వెనుక ఒకరు, తెర ముందు ముగ్గురు. ఇన్నాళ్లు సాగిన ఆ రాజకీయ తమాషాకు తెరపడుతుందా? మిత్రుల బంధం బిగుస్తుంటే విపక్ష వైసీపీలో వణుకు మొదలైందా? మోడీ తాజా పర్యటన ఏపీ పాలిటిక్స్ లో ఎలాంటి భూకంపం సృష్టిస్తోంది? 2029 లక్ష్యంగా కమలనాథులు వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇవన్నీ తెలియాలంటే ఈ ప్రత్యేక కథనం చూడాల్సిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ మద్దతుగా నిలుస్తున్న వైనం దేశ రాజకీయాల్లోనే ఒక అరుదైన దృశ్యం. కీలక బిల్లుల ఆమోదంలో అటు మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనలతో పాటు ఇటు ప్రతిపక్ష వైసీపీ కూడా బేషరతుగా మద్దతు ఇస్తుండడం విశేషం. వైసీపీ అధినేత జగన్ కు బీజేపీ అగ్రనేతలతో వ్యక్తిగత అనుబంధం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో బలంగా వినిపిస్తుంది. ఈ సాన్నిహిత్యం కారణంగానే గత 5 ఏళ్లుగా వైసీపీ నాయకత్వం ఒక రకమైన సేఫ్ జోన్ లో ఉందన్న విశ్లేషణలు సాగాయి. తెర వెనక ఏం జరుగుతుందో సామాన్యులకు అంతుచిక్కకపోయినా పార్లమెంటులో వైసీపీ వైఖరి మాత్రం బీజేపీకి అనుకూలంగానే ఉంటూ వచ్చింది. అందుకే ఢిల్లీ పెద్దలతో జగన్ బంధం విడదీయలేనిదని సామాన్య కార్యకర్త సైతం భావిస్తూ వచ్చారు. అయితే తాజా రాజకీయ పరిణామాలు ఈ పాత అంచనాలను తలకిందులు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్రం నుంచి మద్దతు ఆశిస్తున్న వైసీపీకి ఇప్పుడు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. మిత్రధర్మానికి కట్టుబడి బీజేపీ తన అడుగులు వేస్తుండటం జగన్ శిబిరంలో కలవరం రేపుతోంది. ఇన్నాళ్లు సాగిన రాజకీయ తమాషాకు కాలం చెల్లిందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇకపై కేంద్రంతో వైసీపీ బంధం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ వైసీపీ మాత్రం తన రాజకీయ బాణాలను కేవలం టీడీపీ, జనసేనల మీదకే ఎక్కుపెడుతుంది. బీజేపీని పల్లెత్తు మాట అనకుండా వైసీపీ పాటిస్తున్న వ్యూహాత్మక మౌనం వెనక పెద్ద రాజకీయ మర్మమే ఉందన్న చర్చ నడుస్తుంది. కేంద్ర నాయకత్వాన్ని విమర్శిస్తే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే జగన్ ఈ వైఖరిని అవలంబిస్తున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఏ రకమైన విశ్లేషణలు వెలువడినా వైసీపీ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అయితే 2029 ఎన్నికల్లోనూ కూటమి బలంగా కలిసి పోటీ చేస్తుందన్న సంకేతాలు వైసీపీ వ్యూహకర్తలకు మింగుడు పడడం లేదు. కూటమి విడిపోవాలని, ఏదో ఒక అద్భుతం జరిగి మిత్రుల మధ్య విభేదాలు రావాలని వైసీపీ మనసులో గట్టిగా కోరుకుంటుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే మిత్రుల మధ్య బంధం మరింత గట్టిపడుతున్నట్లు కనిపిస్తుంది. బీజేపీని విమర్శించకపోవడం వల్ల జరిగేదేమీ లేదని, పోరాటం ముగ్గురుతోనూ చేయాల్సిందేనని ఆ పార్టీ నేతలకు అర్థమవుతుంది. ఇన్నాళ్లు బీజేపీ విషయంలో వైసీపీ ప్రదర్శించిన మెతక వైఖరి ఇప్పుడు ఆ పార్టీకే కుదిపంటగా మారేలా ఉంది. అందుకే రాజకీయ పందాను మార్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని వైసీపీ అగ్రనాయకత్వం భావిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తుంది. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు ఇంటికి వెళ్లి మోడీ గడపడం కూటమి బలాన్ని చాటి చెప్పింది. ముగ్గురు మిత్రులు కలిసి కూర్చొని చర్చించడం ద్వారా 2029 ఎన్నికలకు తామంతా సిద్ధమనే బలమైన సంకేతం పంపారు. గతంలో విభేదాలు ఉన్నప్పటికీ ఇప్పుడు చంద్రబాబు పూర్తి అంకిత భావంతో బీజేపీ పట్ల నిబద్ధతను చాటుకుంటున్నారు. మోడీ పట్ల బాబు చూపిస్తున్న గౌరవం, బాబు పట్ల ప్రధాని చూపిస్తున్న అభిమానం రాజకీయంగా కొత్త చర్చకు దారితీశాయి. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే మోడీకి ఆయనపై ఉన్న ప్రత్యేక మమకారం మరోసారి బహిర్గతమైంది. పవన్ సైతం ప్రధానిని ఒక ఆరాధ్య దైవంగా భావిస్తూ కూటమి ఐక్యత కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ ముగ్గురి నేతల కలయిక తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రాజకీయ తుఫానుకు సంకేతంగా కనిపిస్తుంది. ఏపీలో టీడీపీ, జనసేనలకు బీజేపీ అండగా ఉంటుందన్న విషయాన్ని ఈ పర్యటన ఘంటాపథంగా చెప్పింది. ఇక వైసీపీ ఆశలు అడియాశలేనని, కూటమి బంధం ఇప్పట్లో వీడేది కాదని తేలిపోయింది.
వైసీపీతో బీజేపీకి లోపాయికారి ఒప్పందం ఉందన్న అనుమానాలకు కేంద్ర పెద్దలు ఇప్పుడు స్వస్తి పలికారు. తమకు నమ్మకమైన మరియు బలమైన మిత్రులు ఏపీలో ఉండగా జగన్తో సంబంధాలు ఎందుకన్న వైఖరి ఢిల్లీలో స్పష్టమవుతుంది. వైసీపీకి కమలం పార్టీ తెరచాటు మద్దతు ఇస్తుందన్న ప్రచారాన్ని బీజేపీ తన చేతుల ద్వారా పటాపంచలు చేస్తోంది. కేంద్ర నాయకత్వం ఇకపై బహిరంగంగానే కూటమి పక్షాన నిలబడుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జగన్ వైపు నుంచి వచ్చే ఎలాంటి ప్రతిపాదనలకైనా ఇప్పుడు బీజేపీ దగ్గర తావులేదని అర్థమవుతోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతను పెంచడం ద్వారా జగన్ను ఏకాకిని చేసే వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తుంది. ఇన్నాళ్లు సాగిన దోబూచులాట ముగిసిందని, ఇక యుద్ధం ప్రత్యక్షంగానే ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. బీజేపీ అగ్రనేతల బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే వైసీపీ పట్ల కఠినంగా ఉండబోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. అందుకే వైసీపీ తన రక్షణ కవచాలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ఢిల్లీ ఆశీస్సులు లేవని తేలిపోవడంతో జగన్ శిబిరంలో ఆందోళన మొదలైనట్లు సమాచారం. మోడీ తాజా పర్యటన తర్వాత వైసీపీలో ఒక రకమైన అప్రమత్తత స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ రాజకీయ వ్యూహాలు పూర్తిగా అర్థమయ్యాక ఇక మౌనంగా ఉంటే ఫలితం శూన్యమని వైసీపీ గ్రహించింది. తెర వెనుక ఏదో బంధం ఉందని ఆశపడటం కంటే వాస్తవాలను ఎదుర్కోవడమే మేలని జగన్ భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో దెబ్బతిన్న వైసీపీ 2029లో కూటమిని ఎదుర్కోవడానికి ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. కూటమి బలంగా ఉన్నప్పుడు దాన్ని చీల్చడం అసాధ్యమని గ్రహించి సొంత బలాన్ని పెంచుకునే పనిలో పడింది. అదే సమయంలో బీజేపీ నుంచి ఎదురయ్యే దాడులను తిప్పికొట్టడానికి వైసీపీ సిద్ధం కావాల్సి ఉంటుంది. కేవలం టీడీపీని మాత్రమే కాకుండా బీజేపీని కూడా రాజకీయ శత్రువుగా పరిగణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్ని వైపుల నుంచి వచ్చే సవాళ్లను తట్టుకునేలా పార్టీ క్యాడర్ను సమాయత్తం చేయాలని వైసీపీ హైకమాండ్ నిర్ణయించింది. మోడీ పర్యటన వైసీపీకి ఒక బలమైన మేల్కొలుపు పిలుపుగా రాజకీయ పండితులు అభివర్ణిస్తున్నారు. రానున్న కాలంలో వైసీపీ తన రాజకీయ పందాను మరింత ఉధృతం చేసే అవకాశం ఉంది. వైసీపీకి కమలం పార్టీ ఇప్పుడు కడు దూరమన్నది అద్దంలా కనిపిస్తుంది. ఇన్నాళ్ళు ఉన్న తెరచాటు బంధం ఇప్పుడు పూర్తిగా తెగిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాని మోడీ పర్యటన ద్వారా బీజేపీ తన ప్రాధాన్యతలు ఏమిటో స్పష్టంగా చెప్పకనే చెప్పింది. మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనల కోసం వైసీపీపై దాడులు పెంచేందుకు బీజేపీ వెనకాడబోదని అర్థమవుతుంది. కేంద్ర సంస్థల ద్వారా లేదా రాజకీయంగా జగన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో వైసీపీ తన ఉనికిని చాటుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. 2029 నాటికి రాజకీయ వాతావరణం మరింత వేడెక్కడం ఖాయమని తెలుస్తోంది. బీజేపీ నుంచి వచ్చే ఎలాంటి విమర్శలనైనా తిప్పికొట్టడానికి వైసీపీ గట్టి వ్యూహాన్ని రచించాల్సి ఉంది. ఢిల్లీ నుంచి సహకారం లభించకపోవడంతో రాష్ట్రంలో ఒంటరి పోరాటం చేయాల్సిన స్థితి జగన్కు ఎదురైంది. ఈ పరిణామాలను వైసీపీ హైకమాండ్ నిశితంగా గమనిస్తూ తన అడుగులను జాగ్రత్తగా వేస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు పూర్తి స్థాయిలో బీజేపీతో మమేకమై ముందుకు సాగుతున్నారు. గతంలో ఉన్న చేదు అనుభవాలను పక్కన పెట్టి మోడీ పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు అంకిత భావం చూసి మోడీ కూడా ఆయనకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఈ కూటమికి వెన్నుముకలా నిలిచి ముగ్గురి బంధాన్ని కాపాడుతున్నారు. ఈ ముగ్గురు నేతల ఐక్యత ఏపీలో ఒక కంచుకోటలా మారి వైసీపీకి సవాలు విసురుతుంది. రాజకీయంగా ఈ కూటమిని కొట్టడం వైసీపీకి అంత సులభమైన విషయం కాదని తేలిపోయింది. మోడీ, బాబు, పవన్ల మధ్య ఉన్న సాన్నిహిత్యం 2029 వరకు ఇలాగే కొనసాగేలా కనిపిస్తోంది. ఒకరికొకరు తోడుగా ఉంటూ రాష్ట్ర రాజకీయాలను శాసించే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనివల్ల ఏపీలో ఇతర శక్తులు ఎదగడానికి లేదా చీలికలు రావడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ ఐక్యత వైసీపీకి అశనిపాతంలా మారిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రానున్న పరిణామాలు ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలికేలా ఉన్నాయి. మోడీ పర్యటన వైసీపీలో కొత్త అంచనాలకు, ఆందోళనలకు తావిచ్చింది. పకడ్బందీ చర్యలతో రంగంలోకి దిగకపోతే వైసీపీ మనుగడ కష్టమవుతుందని హైకమాండ్ యోచిస్తుంది. 2029 ఎన్నికల నాటికి కూటమిని ఎదుర్కోవడానికి జగన్ కొత్త అస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. బీజేపీకి దూరమయ్యాక ఎదురయ్యే రాజకీయ పరిణామాలను బేరీజు వేసుకుని అడుగులు వేయడం కీలకం. ఏపీలో ముగ్గురు మిత్రుల ఐక్యత దెబ్బతీయడం
వైసీపీకి తక్షణ కర్తవ్యంగా మారవచ్చు. కానీ మోడీ అండ ఉన్నంతకాలం అది సాధ్యం కాదని వైసీపీ నేతలకు అర్థమవుతుంది. అందుకే ప్రజల్లోకి వెళ్లి సెంటిమెంట్ అస్త్రాలను వాడాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఏపీ రాజకీయ రణం ఇప్పుడు మరింత ఆసక్తికరమైన మలుపులు తిరిగింది. వైసీపీ తన తదుపరి వ్యూహాన్ని ఎలా అమలు చేస్తుందో చూడాలని రాజకీయ లోకం ఎదురుచూస్తోంది.